ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక ప్రభు దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని, ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరి నిన్ను కీర్తించాలని, నిన్ను మహింపరచాలని, నీ వాక్యపు నీ మాటలు వినాలని ఎంతో మంది ఆశపడి ఈ దినాన్ని లేకుండా పోయినారు. వారికంటే మేమేమీ గొప్పవాళ్ళం కాదు నాయన. కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవు లెక్క ఉండి నీ సన్నిధిలో చేరి నిన్ను కీర్తించడానికి, నిన్ను మహింపరిచి ఆరాధించడానికి, నీ మధురమైన మాటలు వినటానికి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడని, ఆ జీవ మాటలు మా జీవితాలను కట్టడానికి, మా జీవితాలను మెరుగు చేయటానికి నాయన, మా జీవితాలు అభివృద్ధి పొందటానికి మరి ఏ విధంగా మేము జీవించి నాయన ఆ నిశ్చిత వారసత్వం పొందాలో నాయన నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి, కృప చూపండి. రానైనటువంటి బిడ్డలు ఎవరన్నా ఉన్నట్లయితే సకాలంలో రప్పించండి. ఆయన రాలేకపోతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ పనుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. తిరిగి నాయన కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ద్వారా మేము జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అరే కూర్చోండి, 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 కలుదా, కూర్చోండి. చదువుకున్నటువంటి లేఖన భాగము 116వ కీర్తనలో భక్తుడు దావీదు మరణము నుండి విమోచన, మానవుడు మరణమనే నరకము నుండి విమోచింపబడి మరి ఆ నిత్యత్వము, ఆ పుణ్యలోకానికి పోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం గురించి దావీదు గారు మొరపెడుతున్నటువంటి ప్రార్థన ఇది. దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే ఒక మాట. ఏమిటంటే 2 మాటలు చూసుకుందాం. 15వ వచనము 16వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. చేరువచ్చిన అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి దేవుని యొక్క భక్తుల యొక్క మరణం, యెహోవా యందు భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది, ఆయన దృష్టికి విలువగలది కదండి. ఎవరైతే దేవునికి భక్తులుగా ఉంటారో వాళ్ళ మరణము దేవుని దృష్టికి విలువగలది. అయితే సాధారణంగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరణము అనే మాటని చాలా మంది మరి ఏమనుకుంటారంటే చనిపోవటం అనుకుంటారు. చనిపోవటం అంటే మీకు బాగా తెలుసు, ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవటం, శరీరము నుండి ఆత్మ వేరవటం, ఇది చనిపోవటం. ఇది శారీరకంగా చనిపోవటం. శారీరకంగా చనిపోవటం అంటే ఈ లోకములోనికి వచ్చిన మనము ఈ లోకము నుండి విడిచి ఆత్మ వెళ్ళిపోవటం. ఆత్మ దేవునిలో నుంచి మానవ జీవితంలోనికి ఈ శరీరంలోనికి వచ్చింది. వచ్చిన ఆత్మ కొద్ది దినాలు, దేవుడిచ్చిన దినాలు ఇక్కడ గలిచి ఇక్కడ మరి దేవునికి ఇష్టలుగా జీవించి నీతి న్యాయ భక్తితో కలిగి జీవించి ఆ దేవుడిచ్చిన దినాలు పూర్తి చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవటమే చనిపోవటం. కానీ ఇక్కడ మరణము అనే మాటని
ఇంకొక గొప్ప మాటగా ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు వివరించాడు. మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మానవుడు మరణము తర్వాత ఏమవుతాడు? ఈ లోకములో జీవిస్తున్న మానవులు మరణము తర్వాత వారి పరిస్థితి ఏమిటి? కనుక దాని గురించి కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. దీంట్లో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయుట ఇంటిని. తర్వాత నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి ఎంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కనుక ఈ మాటలు మనం చూసుకున్నట్లయితే మరి గొప్ప సంగతులు, మర్మాలు దీంట్లో ఉన్నాయి. ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వాదానికి యోగ్యులు, అర్హత కలిగిన వారు, దేవుని ఆశీర్వాదానికి అర్హులు అని అర్థం. ధన్యులు అంటే ధన్య జీవితము అంటారు. ధన్య జీవితం అంటే వారి జీవితం ఆశీర్వాదానికి యోగ్యత కలిగిన జీవితం, ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. కనుక ఈ ధన్యులు అనే మాటకు ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? అందరూ ధన్యుల? ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఎవరు ప్రభువునందు మృతి పొందుతారో వారు ధన్యులు అంటున్నారు. ప్రభువునందు మృతి పొందటం అంటే ప్రభువునందు మృతి పొందుట. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని ఎరుగురా. ఆయన మరణం ఎలాగున్నది? ఆయన శరీరానుసారంగా చనిపోయాడు, ఆత్మానుసారంగా సజీవుడిగా తిరిగి లేచాడు, నిత్యము ఉన్నాడు. అలాగే ప్రభువునందు విశ్వసించి బాప్తీసం పొందిన మనమందరము కూడా శరీరానుసారంగా సరిపోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అంతే ప్రభువునందు మరణించటం అంటే, ప్రభువునందు మృతి పొందుట అంటే ఆత్మానుసారముగా జీవించటం, ఆత్మను అనుసరించి నడవటం, శరీరమును ఇచ్చలు శరీర కోరికల విషయం చనిపోవట, అది ప్రభువునందు మృతి పొందుట అని అంటే. కనుక ఆ మాటను ఒక మాటలో చూడండి, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, రోమపత్రిక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటారు. ప్రకటన, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము. మొదటి పునరుద్ధానం అనేది ఎప్పుడు జరుగుతుందంటే బాప్తీసాన్ని మొదటి పునరుద్ధానాన్ని అంటారు. ఏంటంటే శరీరానుసారంగా వాళ్ళు చనిపోయి శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర కార్యాల విషయం చనిపోయి ఆత్మానుసారంగా జీవించటమే మొదటి పునరుద్ధానం. రెండవ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు, అది రెండవ పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానం గలవారు ఏమిటంట? ధన్యులు అంటాడు, ఆశీర్వాదానికి యోగ్యులు అంట. తర్వాత ఇంకో మాట ఉంది, పరిశుద్ధులనయ్యుందురు. పరిశుద్ధత కలిగిన వారు. పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడిన వారు. లోకములో ఉన్నటువంటి చెడును గాని, లోకానుసారమైన జీవితం గాని, మరి ఏ విధమైన పాప జీవితం లేకుండా ఉండేవారు పరిశుద్ధులు అనబడతారు. పరిశుద్ధులు, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో, చాలా మంది మన హైందవ సహోదరులు ఏం చేస్తారు తెలుసా? కనీసం ఆ బట్టలకు ఉన్నటువంటి అది కూడా వణుకోకుండా మడితో వెళ్తారు దేవుని దగ్గరికి. ఎందుకంటే దేవుడు పవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధులైన మనం మాత్రమే ఆయన్ని చేరగలం. కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా ఉండాలి,
పరిశుద్ధమైన స్వభావం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన మన నీతి నియమము కలిగి ఉండాలి, పరిశుద్ధతలో జీవించాలి. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ మాట 26లో ఏమంటాడమ్మా, మళ్ళీ చదవండి. పాల్గొని వారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. అది రెండవ మరణము. మొదటి మరణం ఏంటి చెప్పండి? మొదటి మరణము, రెండవ మరణం. మొదటి మరణం అంటే చనిపోవడం కాదు, మొదటి మరణం అంటే బాప్తిసం పొందటం. మొదటి మరణం అంటే శరీరాలుగా చనిపోవడం అమ్మా. రెండో మరణం అంటే నరకము. మరణాలు రెండు. మొదటి మరణము బాప్తిస్మము అంటే శరీరానుసారంగా ఈ లోకంలో చనిపోవటం, అంటే శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన జీవితాన్ని చంపుకొని ఆత్మానుసారంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించాలి, ఆత్మను అనుసరించి బ్రతకాలి. అది మొదటి మరణం. రెండవ మరణం ఏంటి? ఇరవై 8 చూడండి, ప్రకటన గ్రంథం రెండో మరణం గురించి చెప్తాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే ఇటువంటి క్రియలు చేయవారు అందరూ నరకయోగ్యులు అంటాడు. రెండవ మరణం. ఇప్పుడు మన మాటకు వద్దాం. ప్రకటన గ్రంథం, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం అంటే నరకము లేదు, నరకం నుంచి తప్పించబడ్డాడు, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. వారెప్పుడు క్రీస్తునందుండి చనిపోయిన వారు, రక్షణ పొంది నీతి న్యాయ యథార్థముగా జీవించేవారు, వారు రెండవ మరణానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు, నిత్యత్వానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు అని చెప్పడానికే భక్తుడు ఇక్కడ ఆ మాటలను మనకు రాయించాడు. ఇంకో మాట ఉంది, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై 1000 సంవత్సరములు ధ్యానము రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు క్రీస్తుతో ఉంటారు. ఎప్పుడు క్రీస్తు ఆత్మను కలిగి, క్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతి యథార్థముగా జీవించాడో, ఏ పాపము లేకుండా బ్రతికాడో, ఆయనతో ఉంటారు, ఆయన సంఘములో ఉంటారు, ఆయన రాజ్యంలో ఉంటారు, ఆయనతో కలిసి పరిపాలన చేస్తారు. కనుక వాళ్ళు యాజకులు అన్నాడు. యాజకులు అంటే ఏంటంటే, యాజకత్వం అనేది అంటే దేవునికి సమర్పించేవారు. వాళ్ళు యోగ్యత కలిగిన వారు యాజకుడు ఒక్కడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే రెండవ మరణానికి అర్హులు కాకుండా ఉంటారో, ఎవరైతే నీతి యథార్థతతో జీవిస్తారో వారికి యాజకులుగా ఉంటారు. దేవుని సువార్తను ప్రకటిస్తారు, యేసుక్రీస్తుని మరి ప్రకటిస్తారు ఈ లోకానికి. వాళ్ళు యాజకత్వం చేస్తారు. యాజకులు ఏం చేస్తారు? దేవుని యొక్క గొప్పతనాన్ని చేస్తారు, ప్రజలను ఆశ్చర్యదిస్తారు. మన హైందవ దేవాలయాల్లో అయితే శతకోపం పెట్టి దేవుణ్ణి ఆశీర్వదిస్తారు. కనుక యోగ్యులు వాళ్ళు. నీవు పరిశుద్ధంగా ఉంటే ఇంకొకరిని ఆశీర్వదించడానికి యోగ్యం, నీ జీవితం కరెక్ట్గా ఉంటే ఇంకొకరికి ఆరాధించడానికి, ఆశీర్వదించడానికి యోగ్యత కలిగి ఉంటావు. కనుక అది ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినది. కనుక వారు ఎలాగుంటారో, ఎవరి కోసం బతుకుతారంటే, రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూసినట్లయితే ఒక మంచి మాట ఉన్నది అక్కడ. మనలో అన్నాడంటే రక్షింపబడిన వారు, బాప్తిసం పొందిన వారు అని అర్థం. మనలో అంటే సర్వ మానవాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరైతే ప్రభువునకు పరిశుద్ధులుగా ఉంటారో, యాజకులై ఉంటారో వారు మనలో. ఎవడును తన కొరకు బ్రతకడు, తన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు కొరకే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కొరకే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఇది మరి ప్రభువునందు మృతి పొందిన వారి మృతుల యొక్క సంగతి. ఎవరి సంగతి ఇది? దేవునిలోనికి బాప్తిసం పొంది రక్షణ పొంది విమోచన పొంది శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే వాళ్ళ యొక్క బ్రతుకుల గురించి చెప్తున్నాడు. తన కొరకు బ్రతకడు, తినటానికో సుఖించటానికో మరి ఏదేదో చేయటానికో వాడు బ్రతకడు. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు సమర్పింపబడి తన రక్తాన్ని కార్చి మనం పరిశుద్ధులుగా తీర్చి తన జీవితాన్ని మన కొరకు అర్పించాడు గనక మనము యాజకులమై పరిశుద్ధులమై క్రీస్తు కొరకు మన ప్రాణాలని మన ఆత్మల్లో సమర్పించే వారముగా ఉండాలని పరిశుద్ధ 9వ వచనం వరకు చదవమా. తను మృతులకును సజీవులకును, మృతులు సజీవులు. మృతులు అనగానే ఎవరైతే రక్షణ పొందలేరో వారు మృతులు. సజీవులు అంటే క్రీస్తు జీవములో ఉన్నవారు సజీవులు. సజీవులకు సరిపోయి మన కొరకు తిరిగి మరలా బ్రతికెను అంటాడు. ఇందు నిమిత్తమే మనము ఆ విధంగా ఉండు నిమిత్తమే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు కనుక మనం గమనించాలి. మరి మృతులు అనగానే మరి ప్రభువునందు మృతులు అనగానే చనిపోయిన వారు, ప్రభువునందు మృతులు అంటే బాప్తిసం పొందినవారు. ఈ మాట అర్థమైతే చాలా సంతోషం. కనుక ప్రియులారా 2వ మాటకు మనం వెళ్దాం. మరి చూడండి, ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మరి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆ మృతులు ఎలాగుంటారు, ఎలాగ జీవిస్తారు. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, పాపం విషయమై మృతులుగా ఉన్నవాడే ప్రభువునందు మృతులైన వారు. దేవుని విషయమై క్రీస్తునేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. ఎవరికెవరు బోధించినా ఎవరు ఈ రోజుల్లో మారరు. ఎంతమంది అయినా సరే వాళ్ళ మనసుకు కలగాలి, వాళ్ళ హృదయానికి కలగాలి, వాళ్ళకి బుద్ధి కలగాలి. అందుకే ఏమన్నాడంటే స్వస్థ బుద్ధి అన్నాడు. మారాలి బుద్ధి, ఆరోగ్యం కావాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము, దేవుని పోలికగా పుట్టిన మనము దేవుని లాగా జీవించడానికి ఆ విధమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అటువంటి స్థితి మళ్ళీ చదవమదే. అటువలే పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. మనం ఎంచుకుని జీవించాలి, జీవితాన్ని ఎంచుకుని జీవించాలి. ఎట్లా బతుకుతున్నాను నేను? ఎవరికైనా ఉపయోగపడుతున్నానా? ఎవరికైనా పక్క వారికి ఉపయోగపడుతున్నానా? ఈ దేశానికి ఉపయోగపడుతున్నానా? ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నానా? ఎవరికి నేను ఉపయోగపడుతున్నాను? ఎందుకు ఈ లోకానికి వచ్చాను? తిని తాగి బ్రతికి చచ్చిపోవడానిక? ఎందుకు వచ్చాను ఈ లోకానికి? ఎందుకు దేవుడు కలగజేశాడు? నాకు శరీరం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నాకు ఇంత బ్రతికిచ్చాడు, ఇంత సమస్తం కలగజేసిన దేవుడే. నీ దేహాన్ని కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే, 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 దేవుడే. కనుక అందుకే అంటాడు. మరి ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవుని ఆలయం. మానవుడు ఎవరంటే దేవుని ఆలయం. మనం కట్టబడిందో ఏదో మరి చర్చో గుడో లేకపోతే మసీదో దేవుని ఆలయాలు కాదు. దేవుడు ఉండేది మానవ హృదయంలోని. కనుక ఈ దేహము ఆయన కట్టుకున్నాడు, ఆయనకి ఇష్టానుసారంగా కట్టుకున్నాడు. అతని పోలిక, అతని స్వభావం కలిగి ఉండాలని కట్టుకున్నాడు ఇది. కనుక మన దేహములతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మన జీవితం ఈ లోకములో మానవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు కలిగాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి అతని జీవితం. అందుకే
ఆ యేసు ప్రభు వారు కూడా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యముని ఎదుకుడి, మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. దేవుడు అన్ని ఇస్తాడు, కానీ ఆయన నీతి న్యాయాల ప్రకారం మనము ఆయన స్వరూపంలో మార్చబడి ఆత్మానుసారులుగా జీవించినప్పుడు మనకు సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు, సమస్తము అనుగ్రహిస్తాడు. మన కోసమే, మనం పుట్టిందే ఆయన కోసం. మనం పుట్టింది ఎందుకోసం? మానవుడు పుట్టింది, మానవుడిని దేవుడు ఈ లోకంలో చేసింది ఎందుకొరకు? యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము, దేవుణ్ణి మహిమపరచడానికే మనం సృజింపబడ్డాం. దేవుణ్ణి మహిమపరచడానికే మానవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, సృజింపబడ్డాడు. ఆయన నామము, దేవుని నామము పెట్టబడిన వారందరికీ రప్పించుము అంటాడు. కనుక ఆయన మహిమార్థం పుట్టాం, మనం మహిమార్థం జీవిస్తున్నాం. కనుక మనము గమనించాలి, మానవులు ఈరోజు మరణం అనేది ప్రతి వారికి తథ్యమండి. ఎంత భక్తిపరుడైనా, ఎంత నీతివంతుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, లేని పేదవాడైనా, బలము గలవాడైనా, బలహీనుడైనా, మరణము మన స్వాధీనంలో లేదు. భక్తుడు ప్రసంగి గ్రంథంలో మాట అంటాడు, 8వ అధ్యాయం 8వ వచనంలో, ప్రసంగి 8:8 ఎవ్వరికి అధికారం లేదు. గాలి విసరటానికి ఈ లోకంలో ఎవ్వరికి, గాలి ఆగు అంటే ఆగటానికి ఎవ్వరికి అధికారం లేదు. అదే మరణ దినము ఎవ్వరి వశాన్న లేదు. ఇప్పుడు బతుకుతున్నా, నేను గంటలో చచ్చిపోతానేమో, మనం ఈ రోజున ఉన్నాం, రేపు లేకపోతామేమో. మరణము మన చేతిలో లేదు. మనల్ని సృష్టించి మనల్ని కలగజేసిన దేవుడే ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు కదా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం, మనుష్యులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే మనుషుల్ని సజీవులుగా చేస్తాడు, మృతులుగా జీవింపజేసేవాడు ఆయనే, మరి మృతులుగా చేయవాడు కూడా ఆయనే. నువ్వు భక్తిపరుడువా, భక్తిహీనుడువా, మరి గొప్పవాడువా, తక్కువవాడువా, పేదవాడువా, లేనివాడువా, ఉన్నవాడువా, ఇవి భేదాలేమీ లేదు మరణానికి కదా. ఓ పాట ఉన్నది, మన అందరికీ తెలుసు, మరణంకి శ్మశాన వాటికి కులం మతము లేదు, ప్రతి వాణ్ణి ఆహ్వానిస్తుంది, ప్రతి వాణ్ణి ఆహ్వానిస్తుంది. కనుక మనం ఈ లోకంలో చనిపోతాం. ఒక్క మాట, అందరూ చనిపోతారు. కొంతమంది ఉంటారు, కొంతమంది లేరని కాదు. భక్తి బంధువులు ఉంటారు, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, భక్తిహీనులు చనిపోతారని, చెడ్డవాళ్ళు చనిపోతారని, మంచి వాళ్ళు ఉంటారని లేదు. అందరికీ మరణము తథ్యము. ఒక మాట అంటాడు, ఎక్కడంటే 9వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, ప్రసంగి గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం. అదే అమ్మా, అందరికీ ఒకే గతి ఉంటుంది. పోయేది గతి అంటే గతించటం, వెళ్ళిపోవటం ఈ లోకాన్ని నుంచి. ఒక్కటే, అందరికీ ఒకటే. నీతిమంతులకి, అనీతిమంతులకి, భక్తిపరులకి, మరియు ధనవంతులకి, లేని వాళ్ళకి, అందరికీ గతి ఒక్కటే. సూర్యుడి కింద జరుగు వాటన్నిటిలో అది దుఃఖకరం. అందరికీ ఒకే రీతి పెట్టాడే. నీతిమంతుడిగా యథార్థంగా ఉంటున్నాడు, నేను చాలా రోజులు ఉండాలి, నేను మంచివాడిని అనుకుంటే లేదు. దేవుడు ఎన్ని దినాలు రాశాడో అన్ని దినాలు మనకే. కనుక మనం నేర్చుకోవాల్సింది ఈ దినాన్ని ఏంటంటే, మనిషి ప్రతి వాడు చనిపోవలసిందే. ఒక మాట అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. 14 చూడండి. మనమందరమును చనిపోతుంది కదా, నేలను వెలికిన మీదట. అది మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగున్నాయంటే, నీళ్ళ మీద నీళ్లు అల్లితే ఎలాగ ఇనుకుపోతాయో అవి మళ్ళీ ఎలాగ ఎత్తలేమో ఆ విధమైన జీవితాలు కలిగి ఉన్నాం. మనమందరము చనిపోతాం. కనుక గమనించాలి, మనమందరము చనిపోతాము గనక మనమందరము కూడా మరి ఈ లోకములో పుట్టినవాడు
ప్రతి వాడు ఇల్లు సంపాదించుకుంటాడు, ఆస్తి సంపాదించుకుంటాడు, కార్లు సంపాదించుకుంటాడు, బంగారం సంపాదించుకుంటాడు, ప్రతిదీ సంపాదించుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత మనతో వచ్చేది ఏమన్నది చెప్పండి? ఏమొస్తుంది? పౌలు గారు మాట రాస్తాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. చూడండి, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని రాలేదు, దీనిలో నుండి అది మనం ఏమి తీసుకుపోలేదు. ఎంత సంపాదించినా ఇక్కడే, ఎంత సంపాదించినా ఒక్క మాట అండి, అంతెందుకు మన శరీరాన్ని మనం తీసుకుపోతున్నామా? మనమంటే అర్థం కాని చాలా మంది బలహీనలు ఉన్నారు. మనమంటే ఎవరము? మనము అది చెప్పిన, ఇది నా చెయ్యండి, ఇది నా తల, ఇది నా శరీరం, ఇది నా కళ్ళద్దాలు. నేనెవరిని? నేను అనే ఆత్మను, జీవించే ఆత్మ, దేవుని ఆత్మ మనలో జీవిస్తున్నప్పుడు మానవుడి లోకంలో జీవిస్తాడు. అర్థమైందా? మనము ఆత్మలము, జీవించే ఆత్మలము. మరి ఆదికాండము 2:7 ప్రకారం మనం నరుడు జీవించు ఆత్మ ఆయను అని ఉంటుంది. మనం ఆత్మలం కనుక ఈ లోకంలోకి, శరీరంలోకి వచ్చాము. ఈ శరీరంలో తల్లి గర్భంలో నుంచి, తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోనికి వచ్చాము. అక్కడ ఎదిగాము. 9 మాసాల తర్వాత ఈ భూమి మీద జన్మిస్తున్నాము. జన్మించిన తర్వాత పోషించి సంరక్షించి ఎదిగి మనం ఈ లోకంలో చాలా సంపాదిస్తున్నాం. కానీ సంపాదించింది ఏది కూడా కనీసం నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళావు. మొన్నైనది వెనకటి వెళ్ళే మన్ను అయిపోతుంది. ఏ మన్ను నుంచి నిన్ను దేవుడు తీశాడో ఆ మన్నుగా నువ్వు చేయబడతావు. ఆత్మ దేవుని యొద్దకు పోవును అని ఉంటుంది లేఖనం. దేవుని యొద్దకు పోతుంది ఆత్మ. ఆత్మకు చావు లేదు. మానవుని ఆత్మకు ఎప్పుడూ చావు లేదు. అది దేవుని నుండి వచ్చింది కాబట్టి ఆ ఆత్మ చచ్చిపోయిందంటే దేవుడు కూడా చనిపోయినట్టే. ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుని ఆత్మ చనిపోయింది, మనిషిలోకి వచ్చి చనిపోదు. అది దేవుడు చనిపోయినట్టే. ఆత్మ దేవుని కనుక ఆత్మ మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక ఆత్మకు సావు లేదు, శరీరానికి సావు ఉంటుంది. కనుక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే మనిషి కనుక ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆయనకి సావు అనేది, మరణం అనేది, రెండవ మరణం అని మీద అధికారము లేదు. రెండవ మరణము అధికారము లేదు. కనుక మనం గమనిద్దాం కొన్ని విషయాలు. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుపోలేము. ఏమైనా తీసుకుపోతామా? ఏమీ తీసుకుపోలేము. అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ తీసుకెళ్లేది కూడా ఉన్నది. తీసుకెళ్లేవి కూడా ఉన్నాయి కొన్ని. ఏం తీసుకెళ్తాం చెప్పండి? చెప్పాలి మీరు అందరూ. ఏం తీసుకెళ్తాం? డబ్బు తీసుకెళ్ళాం, ఆస్తి తీసుకెళ్ళాం, ఇల్లు తీసుకెళ్ళాం. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోలేవు. ఏమి తీసుకెళ్ళాం? ఏమి తీసుకెళ్ళగలం? వెరీ గుడ్. ఏం తీసుకెళ్ళాము? మన క్రియలు తీసుకెళ్ళగలం. కనుక ఆ క్రియలు మనం చేయాలి. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట అంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా మానవుడు జరిగించిన క్రియలు చెప్పున. ఏ క్రియలు జరిగింతాడో, చెడ్డవైనను, చదవమ్మా, చెడ్డవైనను మంచివైనను న్యాయపీఠము ఎదుట తీర్పుకి వెళ్ళాలి మనం ఎప్పటికైనా సరే. దేవుని బట్టి తీర్పుకి వెళ్తావు. నువ్వు చేసిన క్రియలు, ఏ మంచి క్రియలు చేసావా, చెడ్డ క్రియలు చేసావు, దేవుడు ప్రతిదీ చూస్తాడు. సామెతలు 15:3 ప్రకారం ప్రతి దాన్ని చూస్తాడు. చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని దేవుడు
చూస్తున్నాడు. 139:2 ప్రకారం చూడండి. 139:1 వరకు చదవండి, 3 వచనాలు. ఉన్నావు, తెలియను, నా మనసులో గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను పరిశీలించి ఉన్నావు. చర్యలు అనగా క్రియలు. ఆ క్రియలు, నా నడవడిక, నా ప్రవర్తన అంతా ఎవరికి తెలుసమ్మా? దేవునికి తెలుసు. నువ్వు మసుకేసుకుని ఈ ప్రజలకు మబ్బు పెట్టచ్చు, ఇంట్లో వాళ్ళకి మబ్బు పెట్టచ్చు, ఇంకెవరికైనా మబ్బు పెట్టచ్చు, కానీ దేవునికి మబ్బు పెట్టలేదు. కనుక మనం ఈ శరీరంతో చేసిన క్రియలు మాత్రమే మనం పట్టుకెళ్తాం. ఇక్కడ కోట్ల టన్నుల బంగారం సంపాదించిన ఒక్క మిశ్రంతా కూడా నువ్వు ఈ లోకంలో నుంచి నువ్వు తీసుకొని పోలేవు. కనుక అందుకే అంటాడు అక్కడ ఒక మాట అంటాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ఇంతకు ముందు చదివాడు అవినాథ్. దానికంటే ముందు సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని ఉంటుంది అక్కడ. సంతృష్టి కలగాలి, నీ జీవితానికి సంతృష్టినివ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి, నెమ్మదినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. నీ జీవితం సమాధానాన్ని ఇవ్వాలి. అది దైవభక్తి ద్వారా కలగాలి. దేవుని యందు భక్తి కలిగి ఉందంటే నీకు శాంతి, సమాధానం, నెమ్మది కలగాలి. అది సంతృష్టికరమైనటువంటి దైవభక్తి. అందుకే అంటాడు భక్తుల యొక్క మరణము దేవునికి విలువైనది అని. అందుకే అంటాడు నువ్వు భక్తిగా జీవిస్తున్నావంటే దేవునికి అది విలువైనదిగా ఉండాలి. కనుక ప్రియులారా, మనం గమనిద్దాం ఈ సమయంలో మరి మానవుడు ఏమి తీసుకుపోలేడు, క్రియలే తీసుకుపోవాలి. అందుకే ఈ వాక్యంలో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి. మరి ఈ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై జీవము కలిగి ఉన్నది. ఏమంటున్నాడమ్మా? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను. పాపాల విషయము చనిపోవాలి. మనిషి పాప విషయాలు చనిపోవాలి. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము కలిగి ఉండాలి. నీతి విషయమై క్రీస్తు జీవము కలిగి ఉండాలని వివరణది. ఏ జీవము కలిగి ఉంటే మనం చెడు చేయకోకుండా, ఏ జీవము కలిగి ఉంటే బ్రతకటం ప్రతి వాడు జీవిస్తున్నాడు. కానీ క్రీస్తు జీవము కలిగి ఉండాలి. క్రీస్తులోనికి మనం వెళ్ళాం కనుక క్రీస్తును అనుసరించి నడాలి. క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రకారం జీవించాలి మనం. అది చెప్తున్నాడు అక్కడ. ఇంకో మాట ఉంది 11. యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. క్రీస్తు ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. కనుక మనం మృతులము. ప్రభు యేసునందు మృతులైన వారి స్థితిని గురించి చెప్పాడు. కనుక ఆయన అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖన ప్రకారము. యేసుప్రభు లేఖనాలు అంటే ప్రవచనాల ప్రకారము చనిపోయాడు. లేఖన ప్రకారము
సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. అది సత్యం. లేఖనాలు లేకుండా ఆయన చనిపోలేదు. ఆయన లేఖనాల ప్రకారం లోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారం ఆయన చనిపోయినాడు. మనము కూడా లేఖనాల ప్రకారమే జీవించాలి, లేఖనాల ప్రకారమే చనిపోవాలి, లేఖనాల ప్రకారమే పునరుద్ధానమయ్యే లేవాలి. మనది కూడా అంతే. యేసుక్రీస్తు ఎలాగున్నాడో మనది జీవితం కూడా అంతే. క్రైస్తవుడు ఒక్కటే, రెండు ఒక్కటే. క్రీస్తు నుండే క్రైస్తవుడు పుట్టాడు. క్రీస్తు లేకుండా క్రైస్తవుడు వేరుగా లేడు. క్రైస్తవుడు ఒక్కటే ఒక్కటే ఒక్కటే. క్రీస్తు లాగా మనం జీవించాలి, అప్పుడు మనము విశ్రాంతి పొందుతాం. అది ఇక్కడ ఉన్నటువంటి మాట అర్థం. కనుక ఈ లోకంలోంచి ఏమి తీసుకుపోలేము. ఇంకో మంచి మాటను చూసుకున్నాం చూడండి. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. భూ సంబంధమైన వాటి మెట్ల మనసు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, శరీరానుసారంగా మీరు మృతి పొందితిరి. కనుక భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన బంగారం ఇస్తూ లేకపోతే స్థితుల మీద మనసు పెట్టద్దు. ఎక్కడ ఉంది? పరలోకములో దాచబడి ఉన్నది నీ. క్రీస్తు ద్వారా నిన్ను దేవుడు దాచుకున్నాడు. అదొక గురాన్. ఆయనలో దాచాడు నిన్ను. ఏ చెడు చేయకోకుండా, ఏ పాపము నిన్ను అంటకోకుండా, మరణం ఏది నీ మీద ఏలకోకుండా, ఏ కష్టము నష్టం బాధ ఇబ్బంది శ్రమ శోధన ఏది నీకు కలకపోకుండా క్రీస్తులో నిన్ను దాచాడు. అది క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు, మృతులైన వారు అంటే వాళ్ళే. కనుక వాళ్ళు దాచాడు. ఆయన దాచబడిన జీవితం మనది, విచ్చలవిడి జీవితం కాదు. లోకంలో స్వేచ్ఛ జీవితం జీవించడానికి కాదు, క్రీస్తు అనే ఆయనలో మనల్ని దాచాడు. ఆయన మన జీవాన్ని క్రీస్తులో దాచాడు. అందుకే యేసుప్రభువు గారు ఈ లోకములోకి వచ్చాడు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు నీ తండ్రి వద్దకు వెళ్ళలేడు. కనుక నేను జీవాన్ని నీకు నీ జీవము నాలో దాచుకున్నాను. నేను నీ జీవం నాలాగా ఉండాలి, నాలాగా జీవించాలి, నాలాగా ప్రవర్తించాలి. నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగే ఉండాలి. అది ప్రభునందైన మృతులు ధన్యులు అవుతారు. లేక ప్రభునందు మృతులు అంటే లోకంలో చచ్చిపోయినాడు అందరూ ధన్యులు కాదు. ఎవరైతే ప్రభునందు చనిపోతారో, శరీరానుసారంగా చనిపోతారో, బాప్తీసం పొందుతారో వారిని మాత్రమే ప్రభునందు చనే మృతులు అని అంటున్నాడు. వాళ్ళు ధన్యులు, వాళ్ళ ఆశీర్వాదానికి యోగ్యులు, అర్హులు. రోజుల్లో ఎక్కడ చూసినా సరే భయంకరంగా ప్రతి వాడికి మరణం అంటే భయం అండి. ఒక విషయం నేర్చుకున్నాలే ఈ విషయం మరణం గురించి. కనుక ఎవరికైనా మరణం అంటే భయం. చచ్చిపోతున్నానంటే లేనిపోని భయం మానవుడికి. చెయ్యకూడని పనులు కూడా చేసేస్తున్నాడు. మోసం లేకుండా జీవిస్తున్నాడు మరణం గురించి. తను తప్పించుకోవడం కోసం తను ఈ లోకంలో సుఖం సంతోషం ఈ కొంతవరకే జీవితం అనుకుంటున్నాడు. ఈ లోకంలో బ్రతకడమే ఒక జీవితం అనుకుంటున్నాడు. మరణము తర్వాత ఏమున్నదో మానవుడికి తెలియట్లేదు. మరణం తర్వాత ఏమున్నదని, ఈ మరణమే ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ బ్రతుకుతున్నటువంటి 60, 70, 80 సంవత్సరాలు ఉన్న చూసావా, ఈ జీవితమే జీవితం అనుకుంటున్నాడు. మరణము తర్వాత ఒక జీవితం నీకుంది. అది చెప్పడానికే దేవుడు ఈ రోజు నీ మాటను తీసుకున్నాడు. నువ్వు మరణము తర్వాత ఏమవుతావో గుర్తించుకో. ఈ రోజుల్లో బాగానే ఉంటావు ఈ భూమి మీద అంతా. దేవునికి సాటుగానో, దేవుని ప్రజలకు సాటుగానో జీవించే ఏదో పేరు పెట్టుకుని ఎలాగో జీవిస్తున్నావు. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఆ క్రియలు వెళ్తాయి నీకు కూడా. అదే ధనం, దాన్ని పరలోక ధనము అన్నాడు. దాన్ని మత్తయి సువార్త ఆరోగ్యం ఏమన్నాడు తెలుసా? రిఫరెన్స్ అవసరం లేదు, 21లో ఉంటుంది. పరలోక ధనము అంటాడు. పరలోక ధనం, అది పరలోక ధనం. అది నీకు కూడా వస్తుంది. అది నువ్వు ఈ లోకంలో పోగు చేసుకున్నది, ఎవరైనా సరే సంపాదించుకున్నది, అది కూడా మూట వెళ్తుంది. వాడు ధనాన్ని తీసుకుని వెళ్తాడు. కనుక ఈ లోకంలో ఏది సంపాదించావో, పేదలకు ఆహారం పెట్టావా, లేకపోతే లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా? యేసుప్రభువు చెప్పాడు ఒకసారి తన శిష్యుని పిలిచి వాళ్ళతోటి అన్నాడు, మీరు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు, నేను రోగులైనప్పుడు పలకరించడానికి వచ్చారు, నేను అన్నం లేనప్పుడు అన్నం పెట్టారు, దాహం వేసినప్పుడు నీళ్లు ఇచ్చారు,
నన్ను పరామర్శారు. ఎప్పుడు ప్రభు ఇవన్నీ జరిగినావంటే మీలో ఉన్న అల్పుడికి చేసినట్లయితే అది నాకు చేసినట్లే. ఇది సత్క్రియ, అది దేవుని క్రియది. అది చేసినప్పుడే ఈ క్రియలు నీకు కూడా వస్తుంది. నేను, నా బిడ్డలు, నా కుటుంబము, నా వాళ్ళు కదండి. మదే లోకసువార్తలు అన్నాడు, వాళ్ళు తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, కనీసము తన ప్రాణమునైనను నాకు అర్పించని వాడు నాకు పాత్రుడు కాడు. డైరెక్ట్ చెప్పాడు ఆయన. ఎందుకంటే క్రీస్తే నీకు జీవాన్ని ఇచ్చాడు ఈ లోకంలో. క్రీస్తే ఆయనలాగా జీవించమన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తానన్నాడు. అందుకే అన్నాడు 14లో యోహాను సువార్తలో ఏమన్నాడు, నేనుండు స్థలంలో మీరుండు లాగనా, నేను నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, వాటిలో ఉండటానికి నేను తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తాను నేను. అప్పటికి మనం ఏముండాలంటే సైన్స్లో 4 డబ్బులు, క్రియలు అనే డబ్బులు, సత్క్రియలు అనే డబ్బులు ఏర్పాటు చేసుకుని ఉండాలి. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. లేకపోతే అందరికీ దొరకదు విశ్రాంతి. విశ్రాంతి కాకుండా ఏం దొరుకుతుందో మీకు తెలుసు, ఎదురు నేర్చుకుందాం. కనుక ప్రియులారా గమనించుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మరి ఎలాగ జీవించాలి అలాగంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. గలతీయులకు రాసిన పత్రిక, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరము ఇచ్చ కోరుతుంది. శరీరం ఏది కోరుతుందో మనకు తెలుసు. భయంకరమైంది శరీరం. శరీర కార్యాలు ఏంటో తెలుసు. శరీర కార్యాలు ఏంటమ్మా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం పక్కన తీయాలి. జారత్వము, అపవిత్రత, కామగత్వము, ఆటపాటలు ఇవన్నీ కోరుకోదు. అప్పుడు ఇవన్నీ శరీర కార్యాలు. కనుక ఆత్మానుసారంగా మనం బ్రతికినట్లయితే, క్రీస్తు ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆయనే అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చేయగలడ, సాటగలడ. కనుక ఆయనలో పాపం లేదు, మనలో కూడా పాపం ఉండకూడదు. మనకి విశ్రాంతి దొరుకుతుంది లోకాల నుంచి వెళ్ళిపోయినా సరే. మృతులైనట్లయితే వాళ్ళకి లోకంలోనే దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది. గొప్ప ధన్యత ఏమిటంటే క్రీస్తునందు మృతులకు ఉండే ధన్యత ఇది. అందుకే ధన్యులు అన్నాడు. అందుకే వాళ్ళు ధన్యులు అని ఎందుకు అన్నాడంటే అందుకే అన్నాడు, శరీరానుసారంగా జీవించరు. చూడండి 17వ వచనం అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును. ఎలాగ అపేక్షించదమ్మా? విరోధముగా. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షిస్తుంది. విరోధముగా ఆపేక్షిస్తుంది. ఎప్పుడు కూడా మంచి పనులు చేద్దామంటే మంచిని చేయనివ్వదు శరీరం. చేయనిస్తుందా? చేయనివ్వదు. ఎప్పుడు కూడా మంచి పని చేయాలి. ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నాం అనుకో, ఏదో ఒకటి తగులుతుంది. ఒక అరగంట గంట ఆలస్యంగానో, లేకపోతే మొత్తానికి నొమ్మ కొట్టి ఇవాళ ఏదో ఒకటి చేస్తుంది శరీరం. అందుకని యేసు ప్రభు వారు మన శరీర క్రియలు లయం చేయటానికే ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువ మీద బలై ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆయన జీవాన్ని మనలో ఉంచి ఆయన ఆత్మానుసారంగా మనం బ్రతికే వారిగా చేశాడు ఆయన. అది చాలా గొప్ప అయినటువంటి ప్రభువు నుండి మృతులు ధన్యులని ఎందుకు అన్నాడంటే అందుకే ధన్యులు వాళ్ళు. పౌలు కూడా ఏడ్చాడు కదమ్మా. పౌలు మహాభక్తుడు. యేసుక్రీస్తు పౌలు నడుచుకుంటున్నాను అంటున్న పౌలు ఏడ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18లో ఓ మాట అంటాడు. 7:18 నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదీను లేదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచి ఏది లేదు. నా శరీరంలో మంచి ఎప్పుడు కోరుకోదు. ఇది మన శరీరము ఎప్పుడూ మంచిని కోరుకోదు. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువులో బాప్తిసం పొందుతామో, ఆయన జీవం మనలోకి వస్తుందో, అప్పుడు మన శరీరం మంచిదైపోతుంది, పరిశుద్ధం అయిపోతుంది, మనం మంచి చేస్తాం.
కనుక మనలో మంచి అయినటువంటి యేసుక్రీస్తు మనలోకి రానప్పుడు మంచి ఉండదు మనలో. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ నా వల్ల కావటం లేదు. మేలైన మంచి చేయాలని నాకు మంచి ఉద్దేశం ఉంది, కానీ చేయటానికి నా వల్ల కావట్లేదు. నేను చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడును పాపం వెళ్తుందంట. శరీరంలో ఎప్పుడు పాపం ఉంటుంది. పాపము అంటే దేవుని మాటను ధిక్కరించటమే పాపం. దేవుని మాటను పెడచెవులు పెట్టడమే పాపం. దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడమే పాపం. పాపం ఏంటండి? నేను విచారం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా, ఎవరైనా కుట్టానా, ఎవరన్నా నారాజు చేశానా అని అనుకుంటున్నావేమో నువ్వు. తెలుసా, వాక్యం చేయవలసినది చేయక అలాగే చేయకుండా పాపం. ఏది చేయాలని దేవుడు సిద్ధయించాడో నువ్వు క్రైస్తవురాలు అయ్యండి, అలాగే చేయకపోతే నీకు పాపం వస్తుంది. కనుక గమనిద్దాం ప్రియులారా, మన జీవితం ఏ విధంగా మనం చేసుకుంటున్నాం గమనించండి. 25లో అంటాడు, అందుకే 25లో చూడండి. అది క్రీస్తు మాత్రమే, ఆయన ద్వారా కృతజ్ఞతలు పౌలు చెల్లిస్తున్నాడంట. ఎందుకు తెలుసా? అట్టి భయంకరమైనటువంటి పాప శరీరము నుండి నన్ను క్రీస్తు మాత్రమే విడిపిస్తున్నాడు. క్రీస్తులో ఉంటేనే నేను నీతిగా యథార్థంగా బతుకుతాను. అప్పుడే నా జీవితానికి నెమ్మది, సంతోషం, ఆనందం సమస్తమైనవి కలుగుతాయి. నేను ఆ విధంగా జీవిస్తే లేదంటున్నాడు. కనుక ప్రియులారా, అందుకంటాడు రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియనో లేదో. క్రీస్తు యేసునందు నువ్వు నేను ఉన్నట్లయితే మనకి శిక్ష అనేది, మన శిక్ష ఇటండి. ఈ శిక్షలు లోకంలో తప్పు చేస్తే శిక్షలు ఉంటాయి, ఇంకేదో శిక్ష ఉండొచ్చు, కానీ ఒకటే భయంకరమైన శిక్ష. ఏమిటది? నరకమే శిక్ష. విధి, అది విధి అన్నాడు. శిక్ష విధి అన్నాడు. అక్కడ చూడండి మాట, శిక్ష విధి లేదు అంటాడు. విధి అంటే ఏంటో తెలుసా? విధి అంటే ఏంటండి? విధి అంటే విధింపబడ్డది. మానవుడు లోకంలో పాపికి ఏమున్నదంటే శిక్ష ఉన్నది, విధింపబడ్డది. ఆ శిక్ష విధిని తప్పించిన వాడు యేసుక్రీస్తు. అది విధి అంటే. విధి అంటే అది విధింపబడ్డది నీకు. నువ్వు పాపం చేసినావు, పాప గర్భంలో పుట్టావు, పాపంలో చేసిన ఆదామును నీకు కలిగిన సంతానము గనక, ఈ శరీర సంబంధంలో ఉన్నాం గనక, మనం పాపం చేస్తున్నాం గనక మనకు శిక్ష విధింపబడాలి. ఆ విధి నుండి తప్పించినది పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అది గమనించాలి మనం. కనుక ప్రియులారా, ఇంకో 2 మాటలు 3 మాటలు తీసుకుని 4 కొద్దిగా వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15 తమ కొరకు కాక అది నువ్వు ఎక్కడ చదువుతున్నావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవాలి. తర్వాత 16 చదువు. ఇక మీదట శరీర రీతిగా ఎరుగము, శరీర రీతిగా మేము ఎరుగము. 17 వాడు నూతన సృష్టి. కనుక క్రీస్తులో ఉన్నట్టంటే కొత్త సృష్టిగా చేయబడతావు. నీవు ఆత్మానుసారంగా జీవిస్తావు, ఆత్మానుసారంగా బ్రతుకుతావు అంటున్నాడు. కనుక మనం చేయవలసింది ఏంటి? రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 మెట్టుకు క్రీస్తు యేసునందు ఉన్నవారైతే ఏమంటాడు? అది ఆలోచన చేసుకొనకుడి అని ఉన్నది అక్కడ. ఏమనుందా? మళ్ళీ చదువు.
అది చేసుకోవడం కాదు, చేసుకోకూడదు. అంటే శరీరం ఉండి కూడా శరీరం లేకుండా జీవించాలి ఆత్మానుసారులు. శరీర కోరికలు తీర్చుకోకూడదు, శరీర సంబంధమైన జీవితం ఉండకూడదు, ఆత్మానుసారమైన జీవితము. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులోనికి మృతి పొందుతారో వాళ్ళు ధన్యులు అన్నాడు. అందుకే వాళ్ళు క్రీస్తు ఆత్మ కలిగిన వారు, క్రీస్తుతో జీవించేవారు, క్రీస్తుకు యాజకులు, పరిశుద్ధులు, విశ్వాసులు, క్రీస్తును నమ్ముకున్నవారు. ఆ కీర్తనలో అంటాడు ఆయన, నేను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదొచ్చినా సరే నేను క్రీస్తుని మాత్రం నేను విడిచిపెట్టాను, ఎన్ని అయిపోయినా సరే. అగ్గై భక్తుడు 3:16-17 మాట అంటాడు. చూడండి ప్రవచనం, అగ్గై 3:16-17 లాస్ట్ మాటలో. అగ్గై కదమ్మా, అబక్కూకు, క్షమించండి, అబక్కూకు 3:16-17 అనుకుంటా. చూడు, 15 చదువు నాన్న. 15 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయలేక ఉండినను, చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. తర్వాత 19 యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళను రేళ్ళు కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. చూసారా, మన జీవితంలో సమస్తం కోల్పోవచ్చండి. క్రైస్తవ జీవితంలోకి వచ్చినామంటే తెలుసా, కష్టాలు తప్పుకోకుండా వస్తాయండి. చాలా మంది ఏమంటారంటే ఇది ఒక ఆశీర్వాదకరం, నీకు ఏమి రాదంట. కష్టాలు వస్తాయి. కష్టాల్లో ఒకటి, నువ్వు ప్రభువులో స్థిరంగా ఉన్నట్లయితే నీ కష్టాలు తొలగించడానికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీకు రక్షణకర్తగా ఉంటాడు. ప్రతి విషయంలోనూ నిన్ను ఆదరిస్తాడు, ప్రతి విషయంలోనూ నిన్ను ఆయన కాపాడతాడు. అది మనం చేయవలసింది. కష్టాలు వస్తాయి, కష్టాలు రాక మానవుడిగా పుట్టినవాడు పనికివాడు కదా, ఆయన గమనించాడు. అంతే, ఆయన గమనించాడు. కనుక గమనిద్దాం మనం. కనుక ఇంకా 2 మాటలు ఉన్నాయి, అవి నేర్చేసుకుందాం తొందరగా. యోబు అంటాడు ఒక మాట, చూడండి 13:15 యోబు గ్రంథం 13:15. నేను చంపినను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. అది ఆయన సన్నిధిని న్యాయమని రుజువు పరుతును. ఆయన సన్నిధిని నా యొక్క తీర్పు, నా యొక్క ప్రవర్తన న్యాయమని నేను గమనించానని యోబు అంటున్నాడు. అందుకే ఒక నిరీక్షణ యోబుకు ఉందండి. 19:25 అంటాడు, నా శరీరము సివికిపోయిన తర్వాత నా శరీరముతో నేను నా విమోచకుడిని చూసేస్తానన్నాడు. ఆయనకి ఎంత నిరీక్షణ ఉందో యోబుకి. మనకు లేదా నిరీక్షణ? తెలుసా, ఆ నిరీక్షణతో అంటున్నాడు, నేను చచ్చిపోయి సివికిపోయినా సరే నా శరీరంతో నేను క్రీస్తును చూసేదను, దేవుని చూసేదను అంటున్నాడు. కనుక ధన్యులు అంటే ఆశీర్వాదానికి 3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఈ ప్రశ్నలో ప్రభువునందు మృతి పొందిన వారి గురించి చేసుకున్నాం. తర్వాత వారు ధన్యులు అనే మాట, ధన్యులు బైబిల్లో చాలా సార్లు ఉంది. దాంట్లో ప్రకటన గ్రంథంలో 7 సార్లు ఉంది. ఎవరు ధన్యులు అని అంటే మొదటిది 1:3 ధనాదలు చదివండి. గైకొనివాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు, గైకొనివాడు ధన్యుడు అంట. ఎవరు చదువుతారో వాటి ప్రకారం జీవించాలి. మనం చదివి విడిచిపెట్టేసి మర్చిపోయినట్లయితే ఏమని రాశాడు యాకోబు పత్రికలో, మోసపోయేవాడు అన్నాడు. విని మర్చిపోయి
మోసపోతారు. చెప్పింది చేయలేదనుకో పిల్లలు నష్టపోతారు. ఎవరైనా సరే చెప్పింది విని మర్చిపోయి సరే అని వెళ్ళిపోయినాడు కాదు, విని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకు చెప్పారు ఇది కనుక వాడు మోసపోయాడు. చూడండి ఇంకో మాట ఉన్నది చూడండి, 14వ అధ్యాయం 13 వచనం ఇప్పుడు చదువుకున్నాం. 16 ప్రకటన గ్రంథం 16 తొందరగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16 వచనమేనా? చదువు. మృతి పొందు మృతులు ఎక్కడది? అది 16 19 చూడండి. 19:9 చెప్పాను కనుక వారు కూడా ధన్యులు అంటాడు. 22:7 గైకొని వాడు ధన్యుడు. అలాగే 14 కూడా 24 14 అక్కడే ఉంది. హక్కుదారుడనై ప్రవేశించు ఉతుక్కుని వారు ధన్యులు. కనుక జీవవృక్ష ఆ యొక్క దానిలోకి ప్రవేశించి వారు ధన్యులు. ఆ బట్టలు ఉతుక్కునే అంటే శుద్ధి చేసుకునేవారు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయము ఫిలిప్పీలకు పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 అనుకుంటాను చూడండి. దేవుని కార్యాలు దేవుని పని చేసేవారు ధన్యులు అందరూ అంటారు. కనుక గమనిద్దాం ధన్యులు. ప్రయాసలు మాని ప్రభువునందు ప్రయాస అంటే ఏంటమ్మా? ప్రయాసలు మన భాషలో చెప్పాలంటే పాటలు. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు మాట అన్నాడు 11:28 ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఏ భారం మోసుకుంటున్నాం మనం ఇప్పుడు? ఏం భారం? పాప భారం. అదే మనకు నేర్పారు, అదే మనకు అర్థమైపోయింది. దాని గురించే కటౌట్ల మీద పెట్టేస్తారు, చర్చిల్లో పెట్టేస్తారు. ప్రయాసలు అంటే ప్రభు సేవలో ప్రయాసలు. నువ్వు పడ్డ ప్రయాసలు కాదు, ఈ భూమి మీద పడుతున్న ప్రయాసలు కాదు, పాప ప్రయాసలు కాదు. విశ్రాంతి ఎవరికి ఇస్తారు? దేవుడి కొరకు పని చేసిన వాడికే ఇస్తారు. ఎవరికి గిఫ్ట్ ఇస్తారు? ఎవరు గెలుస్తారో వాళ్ళకే. కనుక ప్రయాసలు దేవుని యందు పడాలి. సమస్త ప్రయాసలు అవి. సమస్తం అంటే వాక్యం చెప్పటమా, దానం చేయటమా, ఇతరులకు సహాయం చేయటమా, ఈ ప్రయాసలు అవి. వారికి ఏమన్నాడు చదవండి, ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది మీకు. సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దయచేద్దును. ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతిని ఇస్తాడంట. మనం చేసిన పనులు బట్టి, మనం చేసిన పనులు, మన క్రియల ద్వారా విశ్రాంతి ఇస్తాడు. అంతేగాని మనం చెడ్డ పనులు చేస్తే ఆయన పిలిచి మాత్రం విశ్రాంతి ఇవ్వడు. అది తప్పు. ఆ మాట అది ఊహించడమే తప్పు. పాప భారం కాదు మనం మోచుకుంటున్నది, ప్రయాస. ప్రభు యొక్క సువార్త ప్రయాసం ఉన్నది మనకి. ప్రభు యొక్క యాజక ప్రయాసం ఉన్నది, మనం చదువుకున్నాం. మన పరిశుద్ధులుగా జీవించే ప్రయాసం ఉన్నది.
ఇతరులకు సహాయం చేసే ప్రయాసం ఉంది, ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రయాసం ఉన్నది, ఇతరుల కొరకు జీవించే ప్రయాసం ఉన్నది, దేవుని కొరకు, దేశం కొరకు, రాజ్యం కొరకు జీవించే ప్రయాసం ఉన్నది. సమస్త జనులారా అన్నాడు. అందుకే వాళ్ళ గురించి ఏమన్నాడంటే, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలిగజేస్తాను. నేను ఎటువంటి వాడిని తెలుసా? సాత్వికుడను. ఓర్చుకుంటున్నాను, నేను సాత్వికత్వం కలిగిన మీ మీద. ఒకసారి చేస్తున్నారు, ఒకసారి తప్పు చేస్తున్నారు, ఒకసారి కరెక్ట్ ఉంటున్నారు, ఇంకోసారి పొరపాటు చేస్తున్నారు. అయినప్పటికీ నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని సహించుకుంటున్నాను. సాత్వికుడను, దీన మనసు, దీనుడనైపోయినాను మీ దగ్గర. దీనుడంటే తగ్గించుకున్నాను. యేసుప్రభు వారు తగ్గించుకున్నారు. ఒకసారి యేసుప్రభు వారు శిష్యులకు భోజనం చేస్తుంటే బల్ల మీద కూర్చుని ఒక బట్ట నడుము కట్టుకుని ఒక పళ్ళుతో నీళ్లు తీసుకుని పాదాలు కడిగాడు. ఆయన పాదాలు కడుగుతుంటే, అయ్యో మా పాదాలు కడుగుతావా ప్రభు అని అందరు పేతురు కూడా అన్నాడు. నా పాదాలు అసలు ముట్టొద్దు ప్రభు, నేను యోగ్యుని కాదు పాపిని అన్నాడు. ప్రభు అన్నాడు, అయితే నాకు నీతో పాలు లేదన్నాడు. అయితే తల మీద పొరించి కడగండి. బాప్తిసం పొందినాడు, కాళ్ళు కడుక్కుంటే చాలు కదండి. స్నానం చేసి వెళ్తాం. ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం కడుక్కుంటారండి? కాళ్ళు కడుక్కుంటారు. కాళ్ళు అంటే ఏంటో తెలుసా? కాళ్ళు కడుక్కోవటం అంటే అర్థం, మా ఆత్మీయమైన అర్థం ఏంటో తెలుసా? నడకలను సరి చేసుకొనుట. నీ నడక ఉన్న చూసావా, దాన్ని సరి చేసుకోవటం వాక్యానుసారంగా. నీ నడక సరి చేసుకో. నీ సరైన నడక లేదు, దీనత్వం లేదయా నీకు. నువ్వు గొప్పవాడు పేదరు అంటాడు, నేను గొప్పవాడిని అంటాడు. ఎవడు మనలో గొప్పవాడు అని వాదన జరుగుతుంది అక్కడ. శిష్యుల్లో కూడా ఎవడు గొప్పవాడు, ఈ రోజులు కూడా సేవకులు ఎవడు గొప్పవాడు ఇదే కొట్లాడుతున్నారు. కానీ మరి తగ్గించుకునేవాడు ఎవడో లేడుగా యేసుప్రభులాగా. యేసుప్రభు పళ్ళెం పట్టుకెళ్ళి శిష్యులు అందరి పాదాలకు అడిగాడు. ఏమన్నాడో తెలుసా అక్కడ? నేను కడిగినట్లు మీరు కూడా ప్రతి వాని పాదాలు కడగమన్నాడు. అది తగ్గించుకోవటం. అది పాప చెడ్డోడా మంచోడా వాడి కోసం కడగాలి, వాడి కోసం తగ్గించుకోవాలి. కడగటం అంటే తగ్గించుకోవటమే. కనుక అటువంటి వానికి మాత్రమే మరి ఆ యొక్క విశ్రాంతి. సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి నుంచి, కాడి అనగా వాక్యము, దేవుని వాక్యము నుంచి నా వద్ద వచ్చి నేర్చుకొనుడి అంటాడు. దేవుని దగ్గర వాక్యాన్ని నేర్చుకోవాలంటాడు. చూడండి, మనం ప్రయాసం ఎవరినందు పడాలంటే లోకంలో ప్రయాసపడటం కాదు. లోకం కొరకు, శరీరం కొరకు, కుటుంబం కొరకు ఇది ప్రయాస కాదండి. అది ప్రయాస నీ కొరకు పడుతున్నావు. నీ కొరకు నువ్వు రక్షణ పొందినందుకు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినందుకు, ఒక క్రైస్తవురాలుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా తీర్చబడినందుకు నువ్వు దేవుని కొరకు ఏ ప్రయాస పడుతున్నావు అది చాలా ముఖ్యం. అందుకంటాడు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. చాలా మంచి మాట అది. 15:58 మొదటి కొరింథీ. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదల్చబడని వారును ఆసక్తులై ఉండాలి. అప్పుడు మనకి విశ్రాంతి దొరుకుతుంది. లేకపోతే మనకు కూడా దొరికేది ఒకటే. ఏం దొరుకుతుందండి? ఆసక్తి లేదనుకో, దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, మరి పరిశుద్ధ జీవితం మీద లేదనుకో, మనకు దొరికేది 16 లోకసభ 16 అధ్యాయంలో ఉన్న ధనికుడికి దొరికిందే మనకి దొరుకుతుంది. ఏం దొరికింది అడిగి? నరకం, అగ్ని ఆరదు, ఉరుగు సవ. దాని గురించి నేర్చుకుందాం తర్వాత. కనుక ప్రియులారా, ఇంకొక మాటలు నేర్చుకుందాం. చూడండి, విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి ఎవరికి దొరుకుతుందంటే నీతిమంతులకి, పరిశుద్ధులకి, దేవుని యందు ఉన్న వాళ్ళకే. ప్రవచనం ఒకటి ఉందండి, 57 యెషయా 57:1-2 యెషయా 57:1-2 యెషయా 57:1-2 నీతిమంతుల నశించుట చూసి ఎవరును మనసును పెట్టరు, భక్తి పరులు చనిపోవుట ఎవరికి తోచదు. నడుచువారు అది ఏం చేస్తారంట? నీతిమంతులు కీడు చూడకుండా చనిపోతున్నారు. నీతిమంతులు చనిపోతున్నారు. నాకేంటి కదండి. ప్రవీణ్ పగరాల గారు చనిపోయినప్పుడు
మనకు భయమేయాలి. అంత నీతిమంతుడు, యథార్థవంతుడు, అంత సింపుల్, కోట్ల అధికారి, అటువంటి వాడు సింపుల్ జీవితం జీవించి అనేక మంది పిల్లలను అనాథాశ్రయాలు, వృద్ధాప్యాలు, అనేక మందికి ఉద్యోగాలు అనేకమైన ఇచ్చాడు పగడాలగా. అటువంటి వాడికి కూడా మరణము తప్పలేదు. మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? నువ్వు ఏ విధమైనటువంటి కార్యాలు కలిగి ఉన్నావు? నీ సంచిలో ఎంత పోగు చేసుకున్నావు? సత్క్రియలు, నీ దగ్గర పరలోకధనం ఎంత ఉంది? ఏ పని చేసావు దేవుని కొరకు? నువ్వు క్రీస్తు యేసు తను చనిపోయి తన రక్తాన్ని నీ కొరకు కార్చినందుకు నువ్వే పని చేసావు దేవుని కొరకు? ఆయన చనిపోయినప్పుడు చూపించారు, అలాగే టీవీలో, యూట్యూబ్ లో కూడా చూపించారు. యేసు ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళిపోయాడు యేసు ప్రభుతో కలిసి. అంటే వీళ్ళ ఊహ, వీళ్ళు అనుకుంటున్నారు నిజంగా ఆయన సత్క్రియలు చేశాడు కనుక ఆయన ప్రభు దగ్గరికి వెళ్తాడని. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి కదండి? తింటున్నాం, తాగుతున్నాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఇంతేనా మన బ్రతుకు? మళ్ళీ మనం కోరుకునేది ఎక్కడికి? ప్రభువా నన్ను లేపు. ఉట్టికి ఎగరలేడంట, స్వర్గానికి ఎగరాలని ఆలోచిస్తాడంట. ఉట్టే అందగాడికి ఈ లోకంలోనే నీ దగ్గర ఏమీ లేదు, ఇంక నీకు స్వర్గం ఎక్కడ దొరుకుతుంది? నీకు గమనించాలి ప్రియులారా. ఇంకా 2 మాటలు ఉన్నాయి, ముగించేస్తాను నేను తొందరగా. ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పడిపోకూడదు. అనేక మంది ఆ రోజున పడిపోయినారు. అదే కనుక అనేక మంది పడిపోయినారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది పడిపోయినట్టు రాశారు. గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను పడిపోయినాడు. గొప్ప జ్ఞాని, మనకెన్నో మరి సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు. ఆయన ఏమైపోయాడు? పడిపోయాడు. ఎంతో మంది పడిపోయినారండి భక్తులు. మరి వాళ్ళలాగా పడవద్దు, వాళ్ళలాగా పడిపోవద్దు, జాగ్రత్త పడండి. ఆ విశ్రాంతి కోల్పోతారేమో మీరు అని ఇక్కడ పౌలు ఎబ్రీ పత్రికలో రాస్తున్నాడు. మరి విశ్రాంతి ఎలాగుంటుందో తెలుసా మీకు? అసలు ఆ విశ్రాంతి గురించి ఎప్పుడైనా ఊహించుకున్నారా? ప్రభువునందు మృతి పొందిన వారి యొక్క విశ్రాంతిలో ఏ విధమైన జీవితం ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే దాని కొరకు నువ్వు ఈ రోజు నుంచే ప్రయాసపడతావు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి చూడండి, చదవండి, అందరూ చదవండి. కొత్త ఆకాశమును, సముద్రము అని అంటే లోకానికి సాదృశ్యం అండి. సముద్రం అంటే నీళ్లు గురించి ఆలోచించకండి. ఆత్మీయమైన అర్థం ఏంటంటే సముద్రం అంటే లోకము లేదు, లోకములో నువ్వు లేవు. నువ్వు కొత్త ఆకాశానికి, కొత్త భూమికి, ప్రత్యేకింపబడిన దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళిపోయినావు. అక్కడ లోకం ఉండదు, నీకు లోకం ఉండదు అక్కడ. అది కంప్లీట్ క్రైస్తవులే ఉంటారు, క్రీస్తే ఉంటాడు అక్కడ. చదువు ఏముంటుంది అక్కడ? ఉండి నుండి దిగు వచ్చేట సూచితిని మనుషులతో ఉండను, నీతో ఉంటుంది. ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావో నీతో దేవుని సన్నిధి ఉంటుంది. ఎప్పుడు నీ కాలుకి దెబ్బ తగలకోకుండా కాపాడుతాడు నిన్ను. తోడు సదాకాలం నీకు తోడై ఉంటానన్నాడు. సదాకాలం, బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉంటాడు ఆయన. చదివాము, ఇంకో మంచి మాటలు ఉన్నాయి. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, తోడయ్యుండును. ఎప్పుడు తోడుగా ఉంటాడు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సంతోషంలో సంతోషిస్తాడు. నీకు సంతోషం కలిగిందా, ఆయన కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. సంతోషం అంటే ఎంత గంతులేయడం కాదు, ఎగిరిపట్టం కాదు. వాళ్ళ కన్ను యొక్క ఏడుపు గుర్తాడు. చాలా మంది ఏడుపు ఆగదు, వాళ్ళ జీవితం అంతా ఏడిపే, వాళ్ళ జీవితం అంతా ఏడిపే.
అసలు సుఖం అంటే ఉండదు. కానీ క్రీస్తుతో ఉన్నప్పుడు నీ ఆ బాష్ప బిందువులు ఉంటాయి చూసావా, నీ కన్నీరు అది తుడుస్తారు. మరణము నీకు ఇంకా ఉండదు. మరణం అంటే నరకము ఇంకా నీకు ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను ఏదైనను నీకుండదు. ఏంటిని నీ జీవితంలో ఎన్ని అనుభవించావో, ఎన్ని కష్టాలు అనుభవించావో, నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నీవు ఉండటానికి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు అనుభవించావో, ఇక నీకు అటువంటి జీవితం నీకు ఉండదు. ఇక నుంచి దేవుని సన్నిధిలో నువ్వు సుఖంగా సంతోషంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయనే నీకు తోడుగా ఉంటాడు. భయపడకు. యెషయా 41:9 కూడా ఉంది, భయపడవద్దు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఉండు అంటాడు. కనుక ప్రియ సహోదరి, ఇంకా 2 మాటలు నేర్చుకుందాం. ఏమిటంటే అది క్రియలు. మన అంటే ఏ క్రియలు చేయాలి? అసలు దేవుడు ఏ క్రియల కోసం మనల్ని పుట్టించాడు? అసలు ఏ క్రియల కొరకు మనకు బాప్తిసం ఇచ్చాడు? ఏ క్రియల కోసం యేసు ప్రభుని బలి చేసి నిన్ను బాప్తిసంలో కన్నాడు? యేసు ప్రభు చేసిన పనే కదా ఆయన రక్తంతో నిన్ను కన్నాడు. కాబట్టే నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా చేయబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టావు, నీ పవిత్రమైన జీవితంలో ప్రారంభించావు. దానికి ఆయన ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఏమిటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 ఇది కరెక్ట్. మరియు వాటి యందు ఏటి యందు తర్వాత చెప్తాడు, మనము నడుచుకున్న వలనని సత్క్రియల కోసమే. సత్ అంటే వాక్యం అమ్మ, సత్ అంటే సత్యము, క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. క్రీస్తు ఏమి చెప్పాడో, ఎలా ఉండమని చెప్పాడో ఆ క్రియలు చేసేవాడినే సత్క్రియలు. అలా జీవించాలనే తన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను కనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని దారబోసాడు నీకోసము. ఆయన రక్తం సమస్తం ప్రాణాన్ని అర్పించాడు నీకోసం. ఆ సత్క్రియలు నువ్వు చేయాలనే, ఆ నిత్యత వారసత్వం పొందాలని, ఆ నెమ్మది పొందే స్థలంలో నువ్వు ఉండాలని. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, కన్నీళ్లు ఉండవు, పాటలేమీ ఉండవు. ఈ లోకంలో ఉన్న ప్రయాసాలు పడ్డావు చూసావా? నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా జీవించడానికి ఏ ప్రయాసాలు పడ్డావో అవి ఇంకొండవు, నెమ్మది ఉంటుంది నీకు. ధన్యులు అన్నాడు. అందుకే ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. అప్పుడు నీకు ధన్యత ఉంటుంది. కనుక మనం చనిపోతున్నాం, బ్రతుకుతున్నాం. చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చేది ఒక్కటే, ఆ సత్క్రియలే మనకు కూడా వస్తాయి. అదే మన ధనం అక్కడికి. ప్రభా నేను అందుకే మత్తయి సువార్త ఉపమానం చెప్తాడు. దాసుడు పోతూ ఇచ్చేళ్తే అందరికి వెళ్తే 1 ఇచ్చినాడు, 1 దేనారం ఇచ్చినాడు. ఏం చేశాడు? భూమి తీసి కప్పెట్టాడు. 2 ఇచ్చినాడు, 2 సంపాదించాడు. ఇంకో 2. 5 ఇచ్చినాడు, ఇంకొక 5 సంపాదించాడు. కనుక మన జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా ఒకటితోటే కనిపెట్టుకుని ఉంటాం కాదు, మనసులో పెట్టుకొని ఇంకా వాక్యంలో ఎదగాలి, దేవుని పనిలో ఎదగాలి, దేవుని పరిచర్యలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి నీ బ్రతుకు. అది దేవుడు నీకు చెప్తున్నది. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. చూడండి, అందుకే అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16లో 5:16 మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. ఏం క్రియలమ్మాయే? సత్క్రియలు ప్రకాశం. సత్క్రియలు వెలుగు రావాలంటే నీకు, నువ్వు చేసిన పనులు వెలుగు సంబంధిగా జీవించాలి. నీకు సత్క్రియలు అనే వెలుగు ఉండాలి నీకు. యేసుక్రీస్తు లోకానికి ఏమై ఉన్నాడమ్మా? మరి నీ సత్క్రియలు లోకానికి ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. నువ్వు చేసే పనులు ప్రతి వాళ్ళు చూడాలి, ఆకర్షించాలి. మన సహోదరుడు ఇప్పుడు వచ్చాడు నన్ను తప్పు పట్టుకోవడానికి. నన్ను తప్పు ఏమో పట్టుకుంటాడు? కూర్చోమని నన్ను వెళ్ళిపోయాడు కదా. మన అరాస్య సహోదరుడు రోజు టార్చర్ పెడుతున్నాడు నన్ను. రా బాబు సార్ అన్నాను. మన సహోదరుడు, 5వ సహోదరుడు వెళ్ళిపోయినాడు ఆయన. కనుక ప్రియులారా గమనిద్దాం, మనం ఈ సత్క్రియలు, మన సత్క్రియలు కలిసే దేవుడు ఏర్పాటు చేశాడు.
సత్క్రియల కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10. 4 మాటలుంటే బాగుండి ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్ 2:10 చెప్పుకొనుచు చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదవండి. ఆసక్తి గలవారిగా మన కొరకు అర్పించుకున్నాడు ఆయన, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా. అదే తీతు 3:18, 14లో కూడా అదే ఉన్నది. చేయగలందు మనసు ఉంచినట్లు 14 నేర్చుకోవాలి. సత్క్రియలు, దేవుని కార్యాలు ఎలా నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చారు. చర్చికి ఎందుకు వస్తున్నారమ్మా? ఆశీర్వాదాలు అటుకెళ్ళటానికి కాదు, సత్క్రియలు ఎలా చేయాలి, దేవుని అందు ఎలా ఉండాలి నేర్చుకోవడానికే రావాలి. ఇక్కడ పిల్లలు సండే స్కూల్ అంటారు. సండే స్కూల్లో చెప్పేదే ఆదివారం చెప్పేదాన్ని సండే స్కూల్ అంటారు. ఈ ఆదివారం కూడా ఆరాధన కంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలా బ్రతకాలి నేర్చుకోవాలి. క్రీస్తులో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అయితే ఆశీర్వాదాలు వస్తాయి, ఏ విధంగా అయితే మనం నరకానికి వెళ్ళిపోతాం, ఏ విధంగా అయితే దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు వస్తాయి నేర్చుకోవడానికే రావాలి ఇక్కడ. అది క్రైస్తవుల ఉపయోగం. బైబిల్లో కొన్ని 2 ఉదాహరణలు ఇచ్చి ముగించేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. బోర్క ఏం చేసిందమ్మా? ధర్మ కార్యాలు చేసింది. చచ్చిపోయినా కూడా ఏమైంది? ప్రార్థన చేసినప్పుడు లెగిసింది ఆమె. సత్క్రియలు నిన్ను జీవాన్ని ఇస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. బోర్క ఉదాహరణ మనకి తిమోతి పత్రికలో ఉన్నటువంటి అది కూడా 5:10 ఒక మాట ఉన్నది చూడండి. 5:10 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. విధవరాలు ఎవరన్నా భర్త లేని వాళ్ళు విధవరాలు అంటే ఏం చేయాలంటే దేవుని పరిచర్య చేయటానికే విధవరాలు అవసరం. ఇంతకు ముందు తెలుసో మీకు తెలుసో, మన హైందవ సహోదరులు అంటారు, ఎక్కడైనా ఊరికి వెళ్తే విధవరాలు వంట చేసి పెట్టేదట. పేదరాజు పెద్దమ్మ అనేవారు. ఇంతకు ముందు ఒక కథ చెప్పేవారు, మీకు ఎన్నో అవదలేదో లేదు. అంటే విధవరాలు సత్క్రియలు చేయటానికి పూనుకోవాలి. ఆమెకి ఏమీ లేదు ఇంకా జీవితం, పుణ్యలోకానికి వెళ్ళటానికి ఆమె జీవితం. కనుక ఆమె విధవరాలు లెక్కలో చేయాలి అంటే సత్క్రియలు చేయాలి. ఇది భర్త చనిపోతే విధవరాలు అనేస్తున్నారు. దైవ ప్రకారం విధవరాలు అంటే సత్క్రియలు చేసినవే విధవరాలు అనే. దేవుని యొక్క నువ్వు కనీసం తిండి పెట్టకపోవచ్చు, దేవుని వాక్యాలు చెప్పి ఆదరించు. ఎవరినైనా దేవుని సన్నిధికి నడిపించు, దేవుని వాళ్ళకి పెట్టు, దేవుని వాళ్ళకి ప్రేమ చూపు. అది విధవరాలు కోవలకు వస్తుంది. గమనిద్దాం ప్రియులారా. అందుకనే మనము ఈ లోకంలో నుంచి ఏమి పట్టుకెళ్ళాము, ఏం పట్టుకెళ్తామో క్రియలు మాత్రమే. అవి దేహముతో చేసిన మంచి అయినా చెడ్డ అయినా 2 తీసుకెళ్తాం. చెడ్డ అయితే న్యాయపీఠం తర్వాత మనము మరి లోకసువార్తలో ధనికిడెల్లలోకి వెళ్తాం. మంచి అయితే అబ్రాహాము రొమ్మున అనుకునేటకు తీసుకుపోబడతాం.
ఆ పరలోకానికి చేరటానికి మనం ఆ యొక్క నెమ్మది మన జీవితాల్లో పొందుతాం. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యము రాబోతుంది. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు నిన్ను రాజ్యములో నిన్ను ఏలటానికి అధికారం ఇస్తాడు. ఆయన ఉండే చోట మనం ఉంటాం. ఆయన ఏలువాడైతే మనం కూడా ఏమవుతాం? అప్పుడు ఏలుతాం. కానీ ఇప్పుడేం చేయాలండి? మరి ఇప్పుడేం చేయాలి? ఆయన జనాలు పండుకోవాలా? రోమపత్రిక 8వ అధ్యాయం 17లో ఉన్న ఆఖరి మాట. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసులము. కనుక ఆయనతో వారసులం. మనం క్రీస్తులాగా మనం చేయాలని క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన కలవరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేర్చి మనం క్రైస్తవులని క్రీస్తు నామాన్ని పెట్టాడు. అందుకే ఆయన స్వరూప్యంలోనికి మార్చాలని ఆశ ఆయనకి. మనల్ని సత్క్రియల ద్వారా ఆయన స్వరూప్యంలోనికి మార్చాలి. అదే దేవుని కోరిక. కనుక ప్రియ సహోదరి, ఈ లోకంలో నీ ఆస్తి సంపాదించవచ్చు, పిల్లలను సంపాదించవచ్చు, నువ్వు అనేక ప్రయాసాలు పడవచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కనీసం నీ శరీరాన్ని కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్తావు. నీకు కూడా వచ్చేది ఒక్కటి. ఏమిటది? నువ్వు చేసే క్రియలు. అది మంచివైనా చెడ్డవైనా నీకు కూడా వచ్చేది అదే. నీ జోలు అంటారు. జోలు అంటే ఏంటంటే సంచి అని అర్థం. నీ జోల్లో వేసుకోవాల్సిన ఏంటంటే సంచి, సత్క్రియలే. క్రైస్తవుడిని యాత్రికుడు అంటారు. మీరు విన్నారా లేదా? ఆత్మీయంగా క్రైస్తవుడు ఏమిటండి? యాత్రికుడు. యాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రలో జోలు ఉంటుంది వాడికి. యాత్రికుడు ప్రతి వాడికి బ్యాగ్ ఉంటుందమ్మా. వినలేదు ఎప్పుడేను? యాత్ర చేసేవాడికి సంచి లేకుండా వెళ్ళిపోతాడా? సంచి ఉంటుంది. ఆ సంచిలో ఏం చేయాలి? ఏం నింపుకోవాలి? సత్క్రియలు నింపుకోవాలి. నువ్వే మంచి పనులు చేస్తావు. ఇక్కడ నువ్వు చెడ్డ పనులు చేస్తే అయిపోయి నీ సంచిలో ఉంటాయి. నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు, కానీ చాలా చెప్తాను నేను. హైందవ సహోదరుల గ్రంథాల్లో కూడా కొన్ని వరకు ఇట్లా గురించి వివరించారు వాళ్ళు. కనుక అవి కూడా చెప్తాను, కానీ అది అవసరం లేదు మనకి. ఒక క్రైస్తవుడు కానీ నీ జీవితంలో ఏ సత్క్రియ చేసి నీ దేవుని దగ్గరికి పట్టుకెళ్తున్నావు, అది చాలా ముఖ్యమైనది. కనుక ఈ లోకంలో ఏది పట్టుకెళ్ళాం. చనిపోతే నీ క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయి. నీ శరీరం కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.